చండీదేవి స్వరూపం. అసలు ఆ స్వరూపం ఎలా వచ్చింది అనేది ఇప్పుడు చెప్పుకుందాం. అమ్మవారు శుంభ నిశుంభుల మీదకి యుద్ధానికి వెళ్ళారు కదా! అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి చండముండాసురులని ఇద్దరు రాక్షసుల్ని పంపించారు. అమ్మవారు 18 బాహువులతో సింహవాహనం పైన కూర్చుని ఉండగా వీళ్ళిద్దరూ అమ్మవారి మీదకి పెద్ద సైన్యంతో వచ్చారు. అమ్మవారు ఒక్కరే ఉన్నారు. దుర్మార్గులు అన్నారు, నువ్వెలాగూ ఒంటరిగా ఉన్నావు, మాదింత పెద్ద సైన్యం, ఎలాగూ ఓడిపోతావు నువ్వు. నా మాట విని మా నాయకుడు శుంభుణ్ణి భర్తగా స్వీకరించు, అతను కామకళా ప్రవీణుడు, నువ్వు సుఖపడతావు అని అమ్మవారితో అన్నారు. ఎంత ఘోరమైన మాటది. అంతే అమ్మవారికి పట్టలేని ఆగ్రహం వచ్చేసి ఆగ్రహంతో పెద్దగా గర్జించారు అమ్మవారు. దుర్మార్గులారా, పరమేశ్వరుణ్ణి విడిచి పాపాత్ముణ్ణి పతిగా వరించాలరా, ఈ మాట అనడానికి మీకెంత తెగింపురా, ఈరోజు మీకు మూడింది అని శంఖాన్ని పూరించి వాళ్లపై కురికారు అమ్మవారు. వాళ్ళందరూ లక్షల సైన్యం ఒకేసారి అమ్మవారిని చుట్టుముట్టేశారు. ఇప్పుడు అమ్మవారు ఆగ్రహిస్తే ముఖం నల్లబడి ఆవిడ నుదుటి నుంచి ఒక స్త్రీమూర్తి ఆవిర్భవించింది. పులితోలు చీరగాను, గజచర్మం పైటగాను, మెడలో పుర్రెలమాల ధరించి భయంకరమైన స్వరూపంతో, విశాలమైన నోటితో, పొడుగాటి నాలుకతో, పర్వతమంత స్వరూపంతో, నల్లటి ఆకారంతో స్త్రీమూర్తి వచ్చింది. రాక్షసుల మీద పడి గుంపులు గుంపులుగా పిడికిళ్లతో పట్టుకుని పీల్చేసింది, పిప్పి చేసేసింది, నమిలి పారేసింది. వాళ్ళ ఏనుగులు, గుర్రాలు అన్ని లోపలికి వెళ్ళిపోయాయి. ఆఖరికి మంత్రశక్తితో బాణపాశం వేసి చండముండులిద్దరిని బంధించి అమ్మవారి దగ్గరికి తీసుకొచ్చి, అమ్మా నువ్వు రణయజ్ఞం చేస్తున్నావు కదా, యజ్ఞానికి 2 బలి పశువుల్ని తీసుకొచ్చానమ్మా అంటే అప్పుడు అమ్మవారి కత్తితో ఇద్దరి తల్లో నరికేశారు. ఆ తల్లే చండీదేవి.